హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ 188. ఈరోజు కేక్ రెడీ చేస్తున్న మైదా పిండితోని. మీరు ఈ టిప్స్ని ఫాలో కండి. స్వీట్ షాప్లో లాగా ఎంత బాగా వచ్చిందో స్పంజీగా. చూడండి, మీరు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒక గిన్నె చక్కెర తీసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అట్లా మెత్తగా చేసుకోవాలి. ఒక గిన్నెడు మైదా పిండి తీసుకోవాలి. గిన్నెన్నర పౌడర్ వచ్చింది చక్కెరతోని గ్రైండ్ చేసుకుంటే. హాఫ్ టీ స్పూన్ సోడా, వంట సోడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోవాలి. సన్ఫ్లవర్, పైనాపిల్ లెసన్స్ వేసుకుంటున్నా నేను. పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. నేను 3 తీసుకుంటున్నా. 3 ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నా. ఇప్పుడు హ్యాండ్ మిక్సర్తోని దాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా, నురుగచ్చేలాగా పట్టుకోవాలి. ఇలా చూడండి, నురుగొచ్చింది. అలా ఈ క్వాంటిటీలో చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. గట్టిగా అనిపిస్తే పాలు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో గల్లుప్పు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకోవాలి, లేకపోతే బటర్ అయినా రాసుకోవచ్చు. మైదా పిండి అట్లా చల్లుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న మిశ్రమాన్ని ఆ కేక్ గిన్నెలో పోయాలి. సగం వరకే పోయాలి. 2-3 సార్లు అట్లా కుదపాలి. ఏమన్నా బబుల్స్ ఉంటే పోతాయి. చూడండి, వేడైంది. ఇప్పుడు మనం కేక్ గిన్నె అందులో పెట్టాలి. ఆ గంజుకు అంటుకోకుండా మధ్యలో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో 35 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చాక్లెట్లు 2 స్పూన్ల పాలు పోసి కొంచెం అది కరిగేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా వచ్చేలాగా దాన్ని పక్కన ఉంచాలి. ఇప్పుడు కేక్ రెడీ అయ్యింది. ఇలా చాక్తోని గుచ్చి చూస్తే మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు దించేసుకోవడమే. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా బోర్లేసి దాన్ని తట్టాలి వెనుక భాగంలో. చూడండి ఎంత బాగా వచ్చిందో, అడుగంటుకోకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. దాన్ని తిప్పుకొని చూడండి స్పంజీలాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం చాక్లెట్ క్రీమ్ ఉంది కదా, అది పైన పోసుకోవాలి. అలా పోసుకొని బిస్కెట్ పొడి ఉంది కదా, పౌడర్, అది చల్లుకోవాలి. ఇప్పుడు నేను జెల్లీ చాక్లెట్ తీసుకున్న, చిన్న చిన్న కట్ చేసిన కేక్ పైన వేసిన. అవి చూడండి ఎంత బాగా వచ్చిందో స్పంజీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మైదా పిండితోని ప్లేట్ వల్ల కత్తమ్మా. మంచిగా ఉంది.